ఇప్పుడంటే చాలా వరకు హీరోయిన్‌ల క్యారెక్టర్‌లు గ్లామర్‌లకు, పాటలకే పరిమితమవుతున్నారు. కానీ ఒకప్పుడు సినిమాలో హీరో క్యారెక్టర్‌కు ఎంత స్కోప్ ఉండేదో హీరోయిన్‌లకు కూడా దాదాపు అంతే స్కోప్ ఉండేది. అంతేకాకుండా ఒకప్పుడు హీరోయిన్‌ల కొరత చాలా ఉండేది. ఇప్పుడు సినిమాకు కొత్త కొత్త హీరోయిన్‌లు పుట్టుకొస్తున్నారు. ఏ సినిమాలో ఏ హీరోయిన్ నటిస్తుందో గూగుల్ చేయకుండా ఇప్పుడు చెప్పలేకపోతున్నాం. నిజానికి ఒక 10, 15 ఏళ్ల ముందు వరకు కూడా టాలీవుడ్ హీరోయిన్ అంటే గుర్తొచ్చేది ఇలియానా, నయనతార, త్రిష, కాజల్ అగర్వాల్, శ్రేయ, అనుష్క, ఆ తర్వాత 'శృతి హాసిన్, రకుల్ ప్రీత్ సింగ్, తమన్నా, సమంత, అనుపమ, రాశి ఖన్నా, రష్మిక మందన ఇలా గుర్తుకొస్తారు. కాగా ఈ హీరోయిన్లతో ఒకరిద్దరు తప్పితే మిగతా వాళ్ళందరితో కలిసి నటించిన ఏకైక హీరో ఎవరో తెలుసా? ఆ స్టార్ హీరో మరెవరో కాదు, మాస్ మహారాజా రవితేజ. ఇప్పుడంటే రవితేజ కెరియర్ గ్రాఫ్ తగ్గింది, కానీ అసలు ఒకప్పుడు రవితేజ ఏది పట్టినా బంగారమే. మరి 'ఆహా ఓహో' అనే రేంజ్‌లో హిట్లు కొట్టుకు వచ్చాడు, కానీ నిర్మాతలకు మాత్రం నష్టాలు వచ్చేవి కావు. అంతలా తన సినిమాలను జనాలు ఆదరించేవారు. ఇక రవితేజ పైన కనిపిస్తున్న స్టార్ హీరోలందరితో కలిసి సినిమాలు చేశాడు. ముందుగా అనుష్క విషయానికొస్తే, అనుష్కతో కలిసి రవితేజ 'విక్రమార్కుడు, బలాదూర్' వంటి సినిమాలు చేశాడు. ఇందులో 'విక్రమార్కుడు' అల్టిమేట్ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వగా 'బలాదూర్' డిజాస్టర్ అయింది. ఇక నయనతారతో కలిసి 'దుబాయ్ సీను', 'ఆంజనేయులు' వంటి సినిమాలు చేశాడు. 'దుబాయ్ సీన్' సినిమా కమర్షియల్ గా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వగా 'ఆంజనేయులు' యావరేజ్ హిట్ గా నిలిచింది. శ్రేయతో కలిసి 'భగీరథ' సినిమా చేశాడు. రసూల్ ఎల్లోర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కమర్షియల్ గా ఫ్లాప్ అయింది. ఇక త్రిషతో కలిసి 'కృష్ణ' సినిమా చేశాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది. వివి వినాయక్ దర్శకత్వంలో వహించిన ఈ సినిమా అప్పట్లో కమర్షియల్ గా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక కాజల్ తో కూడా రవితేజ 2 సినిమాలు చేశాడు. 'సారోచార్'తో పాటు 'వీర' సినిమాలో నటించింది. అయితే ఈ 2 సినిమాలు కమర్షియల్ గా ఫ్లాప్ అయ్యాయి. 'వీర' కాస్తో కూస్తో పర్వాలేదనిపించిన 'సారోచార్' మాత్రం అట్టర్ ఫ్లాప్ గా ఈ సినిమా నిలిచిపోయింది. ఇక 'శృతి హాసిన్' తో కలిసి 'మాస్ మహారాజా' 2 సినిమాలు చేశాడు. ఒకటి 'బల్బ్' కాగా మరొకటి 'క్రాక్' సినిమా. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ 2 సినిమాలకు దర్శకుడు గోపీచంద్ మలినేనే. కాగా ఈ 2 సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర అరివీర భయంకర హిట్ కొట్టాయి. రాశి ఖన్నాతో కలిసి 'టచ్ చేసి చూడు', 'బెంగాల్ టైగర్' సినిమాలు చేశాడు. ఇందులో 'బెంగాల్ టైగర్' సూపర్ హిట్ కాగా 'టచ్ చేసి చూడు' అట్టర్ ఫ్లాప్ అయింది. ఇక తమన్నాతో కలిసి 'బెంగాల్ టైగర్' సినిమా చేశాడు. అనుపమతో కలిసి 'ఈగల్' సినిమా చేశాడు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ సినిమా యావరేజ్ హిట్ గా నిలిచింది. ఇక రాకుల్ ప్రీత్ సింగ్ తో 'కిక్ 2' సినిమా చేశాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా యావరేజ్ హిట్ గా నిలిచింది. సినిమా బాగానే ఉంటుంది, కానీ కమర్షియల్ గా మాత్రం ఆడలేదు. ఇలా టాలీవుడ్ లోని స్టార్ హీరోయిన్ అందరితో కలిసి దాదాపు సినిమాలు చేశాడు మాస్ మహారాజా రవితేజ. మరి మీకు ఈ అందరిలో ఎవరి కాంబినేషన్ నచ్చిందో కామెంట్ చేయండి.